వెల్కమ్ టు పైథాన్ సిరీస్. ఇంట్రడక్షన్ టు స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అనేది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటుంది. సింగిల్ కొటేషన్స్తో కానీ, డబుల్ కోట్స్తో కానీ, ట్రిపుల్ కోట్స్తో కానీ డినోట్ చేస్తాం. ఈ 3 టైప్స్ ఆఫ్ కొటేషన్ యూస్ చేసుకొని మిడిల్లో రాసే కంటెంట్ స్ట్రింగ్ అంటాము. హియర్ అబ్జర్వ్ S1 ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ మధ్యలో ఉండేది స్ట్రింగ్. అది నెంబర్స్ అయినా కావచ్చు, లెటర్స్ అయినా కావచ్చు, ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అయినా అది స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది. స్ట్రింగ్స్ అనేవి మన నేమ్ కానీ, ప్లేస్ నేమ్స్ కానీ ఏమన్నా ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు స్ట్రింగ్స్ యూస్ చేస్తాము. నెక్స్ట్ స్ట్రింగ్ ఇండెక్సింగ్. ఒక వర్డ్ ఉంది కదా పైథాన్ అని, ఆ పైథాన్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఇండెక్స్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది P అనే క్యారెక్టర్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ లైక్ పొజిషన్, P వాల్యూ 0, Y వాల్యూ 1, అలా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే ఒక్కొక్క నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది. వాటి నుండి ఏదైనా క్యారెక్టర్ కావాలంటే అప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో ఎస్ అంటే మనం ఏ వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్లో ఇండెక్స్ వాల్యూ మెన్షన్ చేయాలి. 0 అంటే పైథాన్లో ఫస్ట్ లెటర్ ప్రింట్ అవుతుంది. అదే 3 మెన్షన్ చేస్తే P అనేది 0, Y అనేది 1, T అనేది 2, H అనేది 3, సో 3 ప్రింట్ అవుతుంది. ప్రింట్ స్టేట్మెంట్లో ఎస్ స్క్వేర్ బ్రాకెట్స్ -1 పెడితే -1 అనేది ఇచ్చిన వర్డ్లో లాస్ట్ క్యారెక్టర్ ఏదో అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ స్లైసింగ్. పిజ్జా తినాలంటే అంతా ఒకేసారిగా తినం. పిజ్జాలో ఒక స్లైస్ మాత్రమే ఫస్ట్ తింటాం, నెక్స్ట్ ఇంకొక స్లైస్ తీసుకుంటాం. లైక్ వైజ్ పైథాన్లో కూడా స్లైసింగ్ కాన్సెప్ట్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్లో స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ, స్టెప్ వాల్యూ అని 3 ఉంటాయి. సో ఇక్కడ కూడా ప్రింట్ స్టేట్మెంట్లో ఎస్ అనే వేరియబుల్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్లో లొకేట్ చేస్తాం. 2 వాల్యూస్ ఉన్నాయంటే 0 అనేది స్టార్టింగ్ పొజిషన్, 4 అనేది ఎండ్ పొజిషన్. సో 0 అంటే P నుండి 4 వరకు, ఇండెక్స్ 4 వరకు ప్రింట్ అవుతుంది. P, Y అనేది 1 పొజిషన్, సెకండ్ పొజిషన్లో T, థర్డ్ పొజిషన్లో H. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా 0 to 4 అంటే 4 లాస్ట్ ఎండ్ వాల్యూని -1 చేసుకోవాలి, 3 వరకే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ట్ పొజిషన్ ఇచ్చి ఎండ్ పొజిషన్ ఇవ్వకుంటే స్టార్ట్ ఇచ్చిన ఇండెక్స్ వాల్యూ నుండి మనం ఇచ్చిన బట్లో ఎన్ని లెటర్స్ ఉంటాయో మొత్తం అన్ని ప్రింట్ అవుతుంది. అంటే ప్రింట్ స్టేట్మెంట్లో ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు, ఎండింగ్ వాల్యూ ఇచ్చాం. సో స్టార్టింగ్ వాల్యూ 0 నిన్ను తీసుకొని ఎండింగ్ ఎక్కడ ఇచ్చావు 3 అంటే 2 ఇండెక్స్ వరకే. లాస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ ఎండింగ్ వాల్యూ ఏమి ఇవ్వం, స్టెప్ వాల్యూ -1 ఇస్తే స్ట్రింగ్ అనేది రివర్స్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ మీన్స్ ఒకసారి స్ట్రింగ్ మనం పెట్టిన తర్వాత నెక్స్ట్ మాడిఫై అనేది చేయలేం, అంటే చేంజ్ చేయలేం. సో ఇక్కడ S ఈక్వల్స్ టు హలో అనే స్ట్రింగ్ తీసుకున్నాం. ఎస్ ఏదైనా అసైన్ చేయాలంటే జనరల్గా వచ్చేసి వేరియబుల్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్లో ఏ ఇండెక్స్ అయితే అది ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏది మార్చాలనుకుంటే డబుల్ కోట్స్లో ఇవ్వాలి. కానీ ఇది ఇమ్యూటబుల్ కాబట్టి అలా చేస్తే ఎర్రర్ వస్తుంది. అది లిస్ట్లో అయితే ఈ విధంగా చేస్తే యాక్సెస్ అవుతుంది, కానీ స్ట్రింగ్ అనేది యాక్సెస్ కాదు, ఇమ్యూటబుల్. లిస్ట్ అనేది మ్యూటబుల్. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ కామన్ స్ట్రింగ్ మెథడ్స్ అని కొన్ని ఉన్నాయి. మనం స్ట్రింగ్ రాసాం కదా, ఇచ్చిన స్ట్రింగ్ని అప్పర్ కేస్కి మార్చాలంటే ప్రతి క్యారెక్టర్ని ఇచ్చిన వేరియబుల్ డాట్ని యూస్ చేసి అప్పర్ అనే మెథడ్ రాయాలి. ఆ మెథడ్ ఇచ్చిన స్ట్రింగ్ని మొత్తం అన్ని క్యారెక్టర్స్ని క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే చేస్తుంది. అదే లోయర్ మెథడ్ యూస్ చేస్తే ఇచ్చిన స్ట్రింగ్లో ఏమైనా క్యాపిటల్ ఉన్నా కూడా లోయర్కి చేంజ్ చేస్తుంది. టైటిల్ అంటే ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని క్యారెక్టర్స్ లోయర్ కేస్లో ఉంటుంది. చెకింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక పైథాన్ 1 2 3 అనే స్ట్రింగ్ తీసుకున్నాము. ఈజ్ ఆల్ఫా అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇచ్చిన స్ట్రింగ్ మొత్తం ఆల్ఫాబెట్లో ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఉంటే ట్రూ, లేకుంటే ఫాల్స్. ఇక్కడ మనం తీసుకునే స్ట్రింగ్లో 1 2 3 అంటే నెంబర్స్ కూడా ఉన్నాయి, సో అది ఫాల్స్. ఈజ్ అంటే ఇప్పుడు ఇచ్చిన స్ట్రింగ్లో 1 2 3 అంటే నెంబర్స్ మాత్రమే ఉండాలి, ఇక్కడ పైథాన్ అని ఉంది, సో ఫాల్స్. ఈజ్ ఆల్ నమ్ అంటే ఆల్ఫా నంబర్ 2 కలిపి ఉంటే అని. సో అది కూడా చెక్ చేసి 2 మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మెథడ్స్ చూద్దాం. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.